తాడిపత్రి నియోజకవర్గంలో మరొకసారి అలజడి అని చెప్పాలి. ఎందుకు ఈ అలజడి అంటే కోర్టు ఆర్డర్ వచ్చింది. పెద్దారెడ్డిని పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి తాడపత్రి ఇంట్లోకి చేర్చాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందంట. ఈరోజు ఆయన తిమ్మంపల్లి నుంచి తాడపత్రికి రావడానికి పోలీస్ ప్రొటెక్షన్తో బయలుదేరారు. అయితే అనూహ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ ఓపెనింగ్ అంటూ కూడా మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ పిలిచారు. పెద్ద ఎత్తున గ్రాండ్ ఓపెనింగ్ చేస్తూ సందులో సడేమియా అంటూ అక్కడ టిఫిన్లన్నీ ఏర్పాటు చేసి ఇంటి దగ్గర దాదాపు 100 మందిని అక్కడ గుమికూర్చారు. ఇంకా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు మాత్రం హై అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో అని ఉత్కంఠత. ఒక పక్క జర్నలిస్టులు అందరూ పరుగు, కొంతమంది పెద్దారెడ్డి దగ్గరికి, కొంతమంది ప్రభాకర్ రెడ్డి దగ్గరికి. ఏం జరుగుతుందని అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు, అక్కడ గొడవ, ఇక్కడ గొడవ. చూడండి, మధ్యలో ఇదంతా ఒక ఎత్తు అయితే మధ్యలో గోరంట్ల మాధవ్ పానకంలో పుడుకు అంటారు చూడు. ఈ పబ్లిసిటీ కోసము గోరంట్ల మాధవ్ గారు ఇట్లా బాగా క్యాచ్ చేస్తా అంటారు కదా. పెద్దారెడ్డి గారు అయితే మాత్రం లాక్ చేసుకొని డ్రైవర్తో ఉండిపోయినాడు. లాక్ మాత్రం తీయలే. డిఎస్పీ వచ్చి అయ్యా నువ్వు డోర్ దింపితే కదా నేను ఏదో ఒకటి చెప్పేదని డిఎస్పీ లాస్ట్కు సముదాయించి రేపు కోర్టులో ఆర్డర్ ఏమొస్తుందో దాన్ని బట్టి మిమ్మల్ని పోనీయాలా వద్దా అనేది రేపు డిసైడ్ చేస్తాము, రేపటి వరకు ఆగండి అని డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మళ్ళీ కూడా వెనుదిరిగి వెళ్ళారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. పెద్దారెడ్డి గారు కార్ లాక్ చేసుకున్నారు. ఇన్నోవాలో కూర్చొని కార్ లాక్ చేసుకొని ఎక్కడే కనకదలేదు, ఏమన్నా చేసుకోండి మీ ఇష్టం అన్నట్టున్నారు. లాస్ట్కు డిఎస్పీ వచ్చి రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇళ్ళకి వెళ్ళాలి, రేపు ఏదో ఒకటి తేలుస్తాం దీనిపైన అని చెప్పి డిఎస్పీ గారు వచ్చిన తర్వాత పెద్దారెడ్డి గారికి చెప్పిన తర్వాత ఆయన వెనుదిరిగి వెళ్ళారు. ఏదేమైనా మరి రేపు ఏం జరుగుతుందనేది చూడాలి. మరి దీనిపైన మనకున్న సమాచారం ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా హైకోర్టులో ఏదో కేసు వేశారంటే ఈయనను బహిష్కరించాలి, తాడపత్రికి రాకూడదని. మరి రేపు కోర్టులో ఏం జరుగుతుందనేది ఇక్కడ అంతా చూస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం అనుచరులతో అక్కడ కూడా వందలాది మంది, దాదాపు 2000 మంది దాకా వచ్చి అక్కడ ఉండింటారు. ఇంకా పోలీసులకు అర్థమైపోయింది ఎటు తిరిగి ఆయన వస్తే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవాలని మాత్రం డిసైడ్ అయ్యేది వాస్తవం. దాన్ని గమనించిన పోలీసులు మొత్తం అయితే ఎక్కడే కానీ ఎక్కడికక్కడ నగరాన్ని దిగ్బంధం చేశారని చెప్పాలి. తాడపత్రిలో ఎక్కడ చూసినా పోలీసులమయం, ఎక్కడ చూసినా పోలీసులు చూస్తున్నాం. కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఒక సైడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్దారెడ్డి దగ్గర. మొత్తం మీద అయితే పోలీసులు మాత్రం చూడండి ఇక్కడ అలసిపోయి సొలసిపోయి రాత్రి అందక వచ్చి కొంతమంది పడుకున్నారు, కొంతమంది సెల్లులు చూసుకుంటున్నారు అక్కడక్కడ హోటల్స్లోనూ. పాపం వీళ్ళకు కూడా రాత్రి నుంచి కాపు కాశారు పోలీసులు. ఒక పక్క వైఎస్ఆర్ కార్యకర్తలకు పని పాట లేకుండా ఈరోజంతా టైం వేస్ట్, ఒక పక్క జర్నలిస్టులు, ఒక పక్క టీడీపీ కార్యకర్తలు. మరి పోలీసులు అయితే సంయమనం పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసి మొత్తం మీద చెక్ పెట్టారు. ఇక్కడ చూస్తున్నాం పెద్దారెడ్డి డోర్ లాక్ చేసుకున్నారు, వెహికల్కి లాక్ చేసుకొని బయటికి రాలేదు. చివరికి డిఎస్పీ వచ్చి నచ్చజెప్పి ఇంటికి పంపించి వేశారు. తిరిగి తిమ్మంపల్లికి చేరుకున్న పెద్దారెడ్డి. రేపు కోర్టులో ఏదొచ్చినా కూడా అంటే ఏ ఆర్డర్ వచ్చినా కూడా నిన్ను తాడిపత్రికి తీసుకుపోయేదానికి మేము సహకరిస్తామని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాంతో కూడా నేను విరమించుకుంటున్నా. ఏది ఏమైనా కూడా పోలీస్ అధికారులకు ఈ ప్రభుత్వంలో చట్టం మీద గౌరవం ఎలాంటి పరిస్థితుల్లో లేదు. ఊరికి వాళ్ళు న్యాయస్థానాలు మాకు ఏది ఇచ్చి అది చేస్తామని చెప్తారు. కానీ న్యాయస్థానాలు ఏమి ఆర్డర్ ఇచ్చినా కూడా, హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని అమలుపరిచే పరిస్థితుల్లో కూడా లేదు. ఏమవుతుంది అనే తీరు వాళ్ళలో ఉంది. అంటే ఏ ఆర్డర్ కూడా మేము బేఖాతరు చేస్తే మాకు చెప్పేది ఏముంది, ఏమి కాదని. అంటే వాళ్ళ ఆలోచన ఏముందంటే ఎవరు కంటెంప్ట్ పోరు, మేము పెద్ద అధికారులము, పోతే దాని పరిణామాలు వేరుగా ఉంటాయనే ఆలోచన, లేకపోతే ఇంకోటి ధైర్యం చేసి నేను కంటెంప్ట్ పోవడం జరిగింది. ఆ ఆర్డర్తోనే ఈరోజు నేను తాడిపత్రికి పోయేదానికి ప్రయత్నించడంతో ఇక్కడ అడ్డుపెట్టడం జరిగింది. రేపు కూడా చూస్తాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది రేపు కూడా చూస్తాం. ఎట్టి పరిస్థితిలో నేనైతే న్యాయ పోరాటం చేస్తా.
నన్ను అడ్డుకున్న వాళ్ళని కానీ ఇంకోటి కానీ వీళ్ళందరి మీద కూడా నేను కంటెంప్ట్ పోయేదానికి ఖచ్చితంగా నేను చూస్తాను. గతంలో కూడా చాలాసార్లు పోలీసులు తీసుకెళ్తామని చెప్పారు, మరి అడ్డుకున్న పరిస్థితి. మరి ఈసారి మీకు ఎలా నమ్మకం కలిగించారు? నాకేం వాళ్ళ నమ్మకం అనేది కాదు కానీ అండర్స్టాండింగ్ అనేది తప్పదు. అంటే లోకల్లో పొలిటికల్గా ఉంటాం కాబట్టి అండర్స్టాండింగ్ ఎంతసేపు వాళ్ళు ఎవరో పొలిటికల్గా వాళ్ళు చెప్తే ఇంటే పరిస్థితి కాకుండా మనం కూడా ఒకసారి కాకపోతే ఒకసారి ఇందామనే ఒక ఆలోచన తప్ప రెండోది ఏది ఏమైనా కూడా నేను మళ్ళా కూడా రేపు న్యాయస్థానంలో ఏది వచ్చినా కూడా అది వచ్చే దాన్ని శిరసావిస్తా. తర్వాత కూడా ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకుంటాను. థ్యాంక్ యూ.